ఒక ఆయన దరఖాస్తు పట్టుకొని అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. సో ఏంది అని చెప్పేసి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు? మేము చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ సార్, శంకర్పల్లి మండల్. అక్కడ నుంచి వచ్చినాం సార్ మేము. సార్ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన నుంచి కూడా ఈ భవన్కి వస్తున్నాం మేము, మా సమస్యలు తీర్చమని. అయితే నాకు 25 గుంటల భూమి ఉన్నది సార్, అంతపగూడ విలేజ్, శంకర్పల్లి మండల్లో. ఇది ప్రొబిటెడ్ లిస్టులు ఉన్నది. అంటే నాకు అమ్మిన ఆయన కేసు వేయలేడు, నేను ఆయన మీద కేసు వేయలేను. సో ఆ సర్వే నంబర్కు సంబంధించిన వ్యక్తి 1 ఎకరం 35 గుంటలకు కేసు వేసుకున్నాడు. 2005 2008 వేసుకున్నాడు. వేసుకొని వదిలేసిండు. ఇక వదిలేసిన అట్లనే పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు మాకు పట్ట కావాలని అంటే ప్రొబిటెడ్ లిస్టు స్టార్ట్ బుక్ అయితే లేదు, ఏమైతే లేదు. ధరణి బుక్ ఉన్నాయి, పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుక్కులు ఉన్నాయి, పానీళ్ళలో ఉన్నాము, కబ్జాలో ఉన్నాము. అంటే మీకు గత ప్రభుత్వంలో రైతు బంధు పైసలు వేసిందా? ఏం రాలేవు మాకు, ఏ బంధు ఇప్పుడు కూడా వస్తలేవు. రైతు భరోసా ఈ భరోసా లేదు, ఏం లేదు. ఈ లిస్టులు ఉన్నందుకు ఏ భరోసా వస్తలేదు. మరేంది మరి కోర్టుకి వెళ్ళినవా? ఈ సమస్య కోర్టుకు వెళ్ళనీకి నా మీద ఇప్పుడు అమ్మిన ఆయన వేయలేడు, కొన్నోళ్ళం వేయలేము. ఎవరో వేస్తే మేము ఎట్లా కోర్టుకు వెళ్తాం సార్? మా సమస్యను దానిలోకి వెళ్ళి తీసేయమని మేము అడుగుతున్నాం అంతే. నేను తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అండ్ సీఎం క్యాంప్ ఆఫీసు కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నా రొటీన్ గా. భూమి గుండ్రంగా ఎట్లా తిరుగుతుందో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన, అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి అని చెప్పారు. మరి మీరేమో ఎక్కడెక్కడ తిరుగుతున్నామని మీరు అంటున్నారు. ఇది ఎట్లా చూడాలి? సెకండ్ ఫైల్ మేము పెట్టింది. ఫస్ట్ ఫైల్ శశాంక్ సార్ ఉండే ఇంతకుముందు కలెక్టర్ ఉన్నప్పుడు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా రీసెంట్ గా పెట్టుకోమని చెప్తే 21 తారీఖు 10వ నెల 2024లో మళ్ళీ పెట్టినాం ఆన్లైన్లో సెకండ్ ఫైల్. మరి దీనిలోనన్నా చచ్చి కావాలి కదా సార్? ఇది కూడా దగ్గరకు వస్తుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వస్తుంది. ఈ డేట్కు నా తిరుగుడుకు ఏమన్నా పొంతన ఉన్నదా సార్? చూడు, 21 తారీఖు 10వ నెల 2024 ఇది సెకండ్ కాపీ. బిల్ వచ్చినాక సెకండ్ కాపీ వేరే సెక్షన్లో పెట్టుకోండి, తొందరగా ఏం చేసేస్తాం. ఎప్పుడు ఫైల్ ఇచ్చినా ఇగో ఇట్లా రాసి పెడతారు సార్ అక్కడ కలెక్టర్ ఆఫీస్లో. ఇగో ఇదే, ఇక కలెక్టర్ ఆఫీస్లో రాసే రైటింగ్ ఇదే. ఇది అడిషనల్ కలెక్టర్ సిగ్నేచరు, అడిషనల్ కలెక్టర్ వేసిన డేటు, అడిషనల్ కలెక్టర్ సంతకం ఇది. ఇట్లా ఫైల్ తీసుకోరా అనేది ఏం లేదు. ఎవరు పోయినా ఫైల్ తీసుకుంటారు, అవుతుంది బాబు, మళ్ళీ వారం కల్లా అవుతుంది, మళ్ళీ నెల కల్లా అవుతుంది, మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది. రెండే. ఇక ఏం లేదు. ఇక మేము ఫోన్లో చూసుకున్నా, కంప్యూటర్లో చూసుకున్నా, ఏడ చూసుకున్నా మేము. రేవంత్ రెడ్డి సార్ ఇంటికాడ చూసుకున్నా మేము, ఏడ చూసుకున్నా మేము. కబ్జాలు ఉన్నాము, కబ్జాలే ఉన్నాము. కబ్జాలు లేకపోతే మేము ఎన్ని కొట్లాడతాం సార్? ఇప్పుడు పాత పాస్బుక్ ఉంది నాకు, కొత్త పాస్బుక్ కూడా ఉంది, ఆన్లైన్ పాస్బుక్. ఇంకా కబ్జాలు లేకపోతే ఇంకెక్కడ పోతాం సార్ మేము? మేము ఏమిందంటే ఈ లిస్ట్లోకి వెళ్ళి మా పేరు తీసేయమంటున్నాం మేము అంతే. ఇప్పుడు పిఓబి నుంచి మా లిస్ట్లోకి వెళ్ళి తీసేయమంటున్నాము. ఎవడో ఇప్పుడు 1000 ఎకరాలు ఉంటుంది, అందులో 1 ఎకరా రైతు కేసేసిండు అనుకో, మన 999 ఎకరాలు ఏం కావాలి సార్? ఆ 999 ఎకరాలు కూడా పిఓబి కిందనే ఉంటుంది. మరి అవి అట్లయితే మరి ఎట్లా? వాడు మొత్తం హైదరాబాద్ మొత్తం కేసు చేస్తాడు. హైదరాబాద్ భూమి ఎంత ఉందో హైదరాబాద్ మీద ఒకడు కేసు చేస్తాడు. ఒక బిల్డరు ఎవరో సంబడి పెద్ద మనిషి కేసు చేస్తాడు హైదరాబాద్ చుట్టూ. అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న భూమి మొత్తము ఇక ప్రొబిటెడ్ కిందనే ఉంటుందా? ప్రతి ఒక్కరు అయితే పోయి కోర్టులకి రివర్స్ కేసు చేస్తాడా? ఆయన పోయి అడగలుగుతాడా? వాడు పేదోడు ఉంటాడు, ఆయన తగ్గట్టు ఉంటాడు. వాడు గుడిసెలు కూడా ఒక పట్టా ఉంటుంది హైదరాబాద్. ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ పోయిన అంటున్నావు, ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని తిరిగినా అన్ని. ఏ కలెక్టర్ మారిండు, ఏ ఆర్డీఓ మారిండు, ఏ ఎంఆర్ఓ మారిండు. ఈ రోజు ఇక్కడ ప్రజావానికి వచ్చినావు, ఇక్కడ ఏం జరిగింది ఏమంటున్నాడు? ఇక్కడ ఇగో చెన్నారెడ్డి సార్ మళ్ళా కూడా లెటర్ రాసిచ్చిండు పోయి కలెక్టర్కి. ఆయన రాస్తున్నాడు, నేను ఇస్తూనే ఉన్నా. చెన్నారెడ్డి సారు నేను పోయినప్పుడల్లా గుర్తుపడుతున్నాడు. ఇగో రాస్తాను ఉన్నాడు, నా ముఖం చూడండి రాసిస్తూ ఉంటాడు. ఎవరికి రాయాలి బాబు చెప్పు? ఆర్డీఓకి రాయాలనా, ఎంఆర్ఓకి రాయాలనా, కలెక్టర్ రాయాలనా? ఆయన కాదన్నాడు, నా ముఖం చూడండి రాసిస్తున్నాడు. ఆయన పరిష్కారం కావాలి. మినిస్టర్ ఆయన, ఒక మినిస్టరు నన్ను గుర్తుపట్టి, సామాన్య పౌరునిగా గుర్తుపట్టి, బాబు నీకు 25 గుంటల ప్రాబ్లం ఉన్నది పిఓబి కింద, సో నేను రాసిస్తా, ఎవరికి రాసియాలో చెప్పంటాడు. 1 నిమిషంలో నా పని అయితే ఆపడు, నన్ను చూడండి వర్క్ చేసి పెట్టేస్తాడు. ఎన్నిసార్లు రాసిచ్చిండు, ఎన్నిసార్లు తిరిగినావు ఇక్కడ? 7-8 సార్లు ఆయన సిగ్నేచర్ ఉన్నది, ఆయన పెన్ను రైటింగ్ ఉన్నది. ఎక్కడ కలెక్టర్ ఏం సంగతి? ఇది చెదకుప్పలకు పోతుంది రేపు. మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇక్కడ? ఢిల్లీ పోయి సోనియా గాంధీ చేతికి అందియాలని ఉంది నాకు.
ఈ సమస్య ఈ సమస్య అంటే యావత్ తెలంగాణలో ఉన్న సమస్య ఇట్లున్నది. మీ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ తెలంగాణలో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లీడర్ ఎవరు ఉన్నారు? సోనియా గాంధీ ఢిల్లీలో ఉన్నది. ఆమె కూడా నేను ఎన్నికే సిద్ధంగా ఉన్నా ఢిల్లీకి వెళ్ళి. ఇక ఆలోచించండి సార్, మీరు ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సారు మీ ఇంటికి రానికి 2-3 సార్లు ప్రయత్నం చేసినా కూడా రానియలేరు. ఢిల్లీకి వెళ్ళడానికే శంషాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతా. ఢిల్లీలో పోయి ఈ సమస్యను, ఇక్కడ తెలుగులో ఉన్నది, ఆమెకు తెలుగు రాదు, ఇంగ్లీష్ టైప్ చేసి ఆమెకు చేతికి ఇస్తా నేను. అప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు ఆమెకు కూడా తెలుస్తాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమస్య ఆమెకు తెలిసింది, ఆమె తెలంగాణని ఇచ్చింది. ఇక్కడ భూముల సమస్యలు కూడా ఆమెకు తెలవాలంటే ఆమెకు కూడా ఒక లెటర్ ఇచ్చేస్తే భూ సమస్యలు తెలంగాణలో ఉన్నాయని ఆమెకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ సమస్యల మీద కూడా ఆమె కూడా ఏమన్నా రిప్రజెంటేషన్ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తుంది. నా తరపున నాలాంటి రైతుల కోసం తప్పకుండా రిప్రజెంటేషన్ ఇస్తాను, నాకు ఆశ ఉన్నది. తప్పకుండా నేను 1 నెలగా 2 నెలల లోప తప్పకుండా నేను ఢిల్లీ చేరుతున్నా. సోనియా గాంధీ ఇంటికి తప్పకుండా పోతున్నా. నేను ఈ తెలంగాణ ప్రభుత్వం తరపున మీరు చేస్తున్న పనికి, నేను తిరుగుతున్న తిరుగుడుకు ఇది సమస్య పరిష్కారం అయితే లేదు. కాబట్టి మీ యొక్క పెద్ద లీడర్ అయినట్టు సోనియా గాంధీ దగ్గరికి నేను వెళ్తున్నా. 1 నెల 2 నెలల అంటే మినిమం 60 రోజుల్లో తప్పకుండా నేను ఢిల్లీ వెళ్తున్నా. నేను తప్పకుండా న్యూఢిల్లీకి, తప్పకుండా కాంగ్రెస్ భవన్ న్యూఢిల్లీలో ఉన్నది కాబట్టి తప్పకుండా నేను వెళ్తున్నా. నేను హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమం చేసిన క్యాండిడేట్ను. నా ఈపులు విమానమైన అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఈపులు విమానం చేసిర్రు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిర్రు, మేము కాదంటలేము. మా ఈపులు విమానం చేసిర్రు, అయినా మాకేం బాధ లేదు. ఉద్యమం కోసం కొట్లాడినాము, మీరు కొట్టిర్రు, దానిలో తప్పు లేదు. కానీ ఈ విషయంలో తప్పకుండా న్యాయం జరగనీకే మీరు ప్రయత్నం చేయండి. నాలాంటి రైతులు తెలంగాణలో చాలా ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేయండి. చిన్న మిస్టేక్స్, పెద్దగా కాదు, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. తండ్రి పేరు తప్పుపడి, కొడుకు పేరు తప్పుపడి, సర్వే నంబర్ తప్పుపడి, గ్రామం పేరు తప్పుపడి, చిన్న మిస్టేక్స్ గవి తీసేయకపోతే ఎట్లా సారు? వాళ్ళు మీ భూములను అడుగుతలేరు, మీ ఆస్తులను అడుగుతలేరు, మీ ఫామ్ హౌస్లను అడుగుతలేరు, మీ మినిస్టర్ పదవులను అడుగుతలేరు, మీ ఎమ్మెల్యే టికెట్లను అడుగుతలేరు. వాళ్ళ భూ సమస్యలు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? అందుకే నేను త్వరలో ఢిల్లీ వెళ్తున్నా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తప్పకుండా మీ సోనియా గాంధీకి రిప్రజెంటేషన్ తప్పకుండా నేను ఇస్తున్నా. నా మీద బ్యాడ్ ఆర్ గుడ్ ఏ డిసిషన్ తీసుకున్నా ఓకే, కానీ సమస్యను పరిష్కరించండి. యావత్ తెలంగాణ ప్రజలది సమస్యను పరిష్కరించండి సార్. ఇది పాండు సమస్య ఇప్పటికి దాదాపుగా అంటే ఆయన తిరగని మండల ఆఫీస్ లేదు. అంటే ఆయన భూమి విషయంలో మళ్ళీ కలెక్టర్ ఆఫీసు, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు కూడా 10 సార్లు వచ్చిందని చెప్తున్నాడు. ఇక్కడ ప్రజావాణి కూడా 18 నెలల నుంచి పెడితే నాకు దొరికిన టైం వల్ల నేను ప్రజావాణికి వచ్చి నా భూమి గురించి నేను పోరాటం చేస్తున్నా, కానీ ఏది కూడా పరిష్కారం కాలేకపోతుంది. ఇక్కడ ఎందుకు పెట్టిరు ప్రజావాణి అని చెప్పేసి ఇక్కడ కామన్ మనిషి, ఒక రైతు బిడ్డ, ఆయన కూడా రైతే, ఇంత మంచిగా చదువుకున్నా నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తికి, ఇంత చదువుకున్న వ్యక్తి వ్యవసాయంలో ఏదో ఆయన తిని ఇంకో 10 మందికి పెడదామనే ఆలోచనతో ఆయన వ్యవసాయం చేస్తే నాకే ఇలాంటి అన్యాయం జరిగితే చదువుకొని ఇంకా పేద రైతులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయో. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వాళ్ళు చిన్న మిస్టేక్స్, అంటే వాళ్ళ తండ్రి పేరో లేకుంటే సర్వే నెంబర్ పేరో ఊరు పేరో ఏదో ఒక మిస్టేక్ తోటి ఎంతోమంది ఇలాంటి భూముల సమస్యలతో ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ ప్రజావాణి ఏర్పాటు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 18 నెలలు అయినప్పటికీ కూడా ఏ సమస్య కూడా ఈ భూములకు సంబంధించి కావచ్చు ఏది కూడా సమస్య పరిష్కారం కాలేదని ఆయన కరాఖండిగా ఆయన మాటలను చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి వాళ్ళను ఒకసారి ఇప్పుడు చెప్పిండు ఆయన చైర్మన్ చెన్నారెడ్డి ఉంటాడు ఇక్కడ, చెన్నారెడ్డి సార్ నన్ను చూడగానే రాస్తాడు, నేను పోతా కలెక్టర్ దగ్గర పోతే ఇది తీసుకపోయి చెత్తలో పడేస్తాడు అని చెప్తున్నారు. అంటే ఒక సిగ్నేచర్కి ఒక విలువ ఉంటుంది. ప్రభుత్వం ఆయనను అక్కడ పెట్టింది, ఈ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఆయన ఆ సంతకానికి ఎంత విలువ ఉంటుంది అనేది ఆ రైతుకు తెలుసు. అందుకే ఆ రైతు 10 మార్లు అంటే ఆయనకి ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, చివరికి వెళ్ళి రావాలంటే 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆయన ఇక్కడ వచ్చేసి 10 మార్లు తిరిగినా కానీ ఆ పని కాకపోతుందంటే మరి ప్రభుత్వంది తప్ప, ఆ రైతు చేసుకున్న తప్ప, ఎవరిది తప్పో ఇప్పుడు ప్రభుత్వమే తేలవలసిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. నిన్ననే భూభారతి చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఆ అండ్లనన్న ఇప్పుడు ఈ కేసు పరిష్కారం అవుతుందా లేదా వేచి చూస్తా, ఇంకా 10 సార్లు అయినా తిరగడానికి సిద్ధంగా ఉన్నా కానీ మాలాంటి పేద రైతులను మాత్రము ప్రభుత్వం ఇంత హింసలు పెట్టద్దు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో మాలాంటి వాళ్ళు ఎంతోమంది రాష్ట్రంలో నా ఒక్క సమస్య కాదు, నాకు కొంచెం చదువుకున్నా కాబట్టి ఇంతవరకు వచ్చాను నేను, ఇలాంటి సమస్యలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి
ఇలాంటి వాళ్ళ అందరికీ పరిష్కారం కావాలి. ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజావాణి దగ్గర దాకా వచ్చినామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ప్రభుత్వంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సమస్య వెంటనే పరిష్కారం కావాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం, వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా పాండు చెప్పడం అనేది జరుగుతుంది. లేకుంటే 18 నెలల నుంచి కూడా ఇది ప్రజావాణి పెడితే వేస్టే, ఏది కూడా పరిష్కారం కాలేదు అని కూడా పాండు కరాఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆరు, టీవీ హైదరాబాద్.